అందరి కోసం రోడ్ వేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ఏదో తేడాగా ఉందంటే ఇప్పటికీ మీ వెనకాలే మీకోసమే ఇప్పటికీ మీ వెనకాలే మీకోసమే. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఎప్పటికీ మీ వెనకాలే మీకోసమే నుంచుంటాను. నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నాను నీకు? విలన్ గా కనిపిస్తున్నానా? అలాంటి నేచర్ నాకు లేదు. ఇంత దూరం వచ్చానంటే దీనికి ఎవరెవరు కారణమై ఉంటారు అన్న వెంటనే నా మైండ్లో తట్టిన ఫస్ట్ వ్యక్తి సుకుమార్ గారు. ఇంత దూరం వచ్చానంటే దీనికి ఎవరెవరు కారణమై ఉంటారు అన్న వెంటనే నా మైండ్లో తట్టిన ఫస్ట్ వ్యక్తి సుకుమార్ గారు. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. ఏది నిజం కాదు అన్నప్పుడు ఎందుకు ఉలిక్కిపడాలి? చూడండి అక్కడ ఏముందో. మెగా అభిమానులకి నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది. నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు గుర్తుంది. డాక్టర్ వాట్స్ ప్రాబ్లం? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఆయన ఎండలో కష్టపడితే ఆయన నీడ నుంచి పైకి వచ్చాం. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. తెలిసిపోయిందా? మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఒకప్పుడు నువ్వు అన్నావు కదా నాను నీతో ఎందుకు మాట్లాడాలి అనే అలాంటి నేచర్ నాకు లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నువ్వు గొక్కబెట్టి ఏడుస్తావు చూసుకో. నాకున్న అనుభవంతో చెప్తున్నా. మాతో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇప్పుడు అలాగే ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. తప్పుగా మాట్లాడుతున్నారు. చూడండి అక్కడ ఏముందో. పుష్ప సినిమాలో స్మగ్లర్ కదండి హీరో అంత ఏమైనా అనుమానం ఉందా? And now the hero is someone who cuts away the forest and who is a smuggler. You have social conscience. You have come here, you మరి స్మగ్లింగ్ వాడిని మీరు హీరో చేశారు. ఏమన్నా అంటే తర్వాత ఎప్పుడో మేము చివరిలో 5 నిమిషాలు మంచి చూపిస్తాం. Cultural shift, what happened? The cultural shift, what happened? గౌలిగూడ గన్ షాట్ పెట్టిండంటే స్పాట్ రూటే మనది సెపరేట్. లేకపోతే ఇంకో పుష్ప 2 ఇంకా పువ్వు 3 అని ఏదో తీస్తాం. నువ్వు తీసే వరకు ఇక్కడ సమాజం చెడిపోవాలా? నాకు అర్థం కాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అస్సలు తగ్గేదేలే. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా. ఇప్పటి వరకు స్మగ్లింగ్ గొప్పతనమైన చెడిపోయిందే ఈ సినిమా కారణంగా.
నన్ను బయటికి వదిలేస్తే నాలో ఉన్న మృగం ఇంకా ఎంతో మందిని చంపుతుంది. దయచేసి నన్ను చంపేయండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు 2, 3 తీసే వరకు సమాజం చెడిపోవాలా? నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంట్రా? దీపావళి స్పెషల్ నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. ఆ భావన రాలేదండి. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా? అస్సలు తగ్గేదేలే. ఇప్పుడు దాన్ని ఏమంటాడు కుర్రాడు కూడా, ఎవరన్నా గోమ్మె కొట్టి తగ్గేదేలే అంటున్నాడు. దీనికి ఎవరు కారణం అండి? మరి నాకు కోపమే వస్తుంది. ఎందుకు రాదు? జరిగింది చెడు అయినప్పుడు కోపమే వస్తుంది. కొడతావా? కొట్టు. అసలు ఈ తొక్కలో మీటింగ్ ఏంటి ఇక్కడ? 10 మంది గొట్టంగా వేసుకుని ఇదేమన్నా పెదరాడి జమానా అనుకున్నావా? జడ్జిమెంట్లు పాస్ చేయడానికి? ఆ హీరోని కానీ ఆ డైరెక్టర్ని కానీ నాకు సమాధానం చెప్పనని కడిగేస్తా మొత్తం. కడిగేస్తాను, అనుమానమే లేదు. ఈ డైలాగ్ వల్ల ఏమైందంటే సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి. ఏంట్రా? ఏంటి ప్రాబ్లం ఏంటి? చెప్పరా? చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? చెప్పే. Cultural shift, what happened? The cultural shift, what happened? నేను పరేషాన్ చేయట్లా, ఫైనాన్స్ చేస్తున్నాను. తగ్గేదేలేని ఎవడనాలి? హరిశ్చంద్రుడు లాంటి వాడు అనాలి, శ్రీరామచంద్రుడు లాంటి వాడు. ఒక స్మగ్లర్ వాడడం ఏంటండి ఆ డైలాగ్? మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఇది జరుగుతున్న అన్యాయం. ఏది సంచలనం చేయాలో అది చేయడం మానేసి దుర్మార్గాన్ని సంచలనం. నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. కానీ ఏం జరుగుతున్నాయి? సినిమాలు ఇలా ఉండడం వల్ల, సీరియల్స్ ఇలా ఉండడం వల్ల జరిగిపోతూ ఉంటే అవి ఏవి పట్టించుకోకుండా మీరు హీరో అంటున్నారు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా. ఓ నేను నిరపరాధి, నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. మంచితనం ఉన్నవాడే హీరో, ఏ దుర్వ్యసనం లేనివాడే హీరో. నాకు ఒక్క అవకాశం కానీ సార్, ఎప్పుడు ఎవడు సొన్నంత లాభాలు చూపిస్తాను సార్. నేను నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఆడడమే ముఖ్యం, డబ్బులు రావడమే ముఖ్యం అన్న తర్వాత ప్రపంచం అంతా చెడిపోతుందమ్మా. Cultural shift, what happened? The cultural shift, what happened? వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. బన్నీని ఆర్యాన్ని పిలిచేవారు ఇదివరకు. ఈ సినిమా తర్వాత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.